హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు నేర్చుకోబోయేది ఏంటి అంటే ఈ హోమ్ ట్యాబ్లో ఉన్న ఈ ఫాంట్ ఆప్షన్స్ అండ్ అలైన్మెంట్ గురించి నేర్చుకుందాం. జనరల్గా మనం ఎక్సెల్లో డాటా అనేది ఎలా ఎంట్రీ చేయాలి అండ్ ఆ ఎంట్రీ చేసిన డాటాని ప్రొఫెషనల్గా ఎలా అలైన్మెంట్ చేయాలి అండ్ ఫాంట్ స్టైల్ ఎలా చేంజ్ చేయాలి, కలర్స్ ఎలా ఇవ్వాలి అండ్ దానికి బార్డర్స్ ఎలా అప్లై చేయాలి. అంటే మనం ఏదైనా డాటాని రెడీ చేస్తున్నప్పుడు ఎవరికైనా ప్రజెంట్ చేయాలంటే అది ప్రొఫెషనల్గా ఉండాలి వాళ్ళకి చూడడానికి. సో అదంతా ఎలా చేస్తాం అనేది ఈరోజు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సీరియల్ నంబర్ అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. నేను సింపుల్గా ర్యాండమ్గా డాటా అనేది ఎంటర్ చేస్తున్నాను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ ఫాంట్ స్టైల్, ఆ బార్డర్స్, అలైన్మెంట్ గురించి మీరు ఏ డాటా తీసుకున్నా పర్లేదు. ఎంప్లాయీ నేమ్ and next gender, next department, next date of joining. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇందులో సీరియల్ నంబర్ ఎంటర్ చేశాను, ఇక్కడ ఎంప్లాయీ నేమ్, ఇక్కడ జెండర్, డిపార్ట్మెంట్, డేట్ ఆఫ్ జాయినింగ్. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ సెల్లో అనేది టెక్స్ట్ కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు. చూడండి, మనం దీనిపైన ఈ సెల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అని ఫార్ములా బార్లో కంప్లీట్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడికి సెల్కి వచ్చేసరికి ఓన్లీ ఎంప్లాయ్ అని కనబడుతుంది. అండ్ ఇక్కడ డిపార్ట్మెంట్, ఈ సీరియల్ నంబర్, జెండర్ అనేది కరెక్ట్గా ఫిట్ అయింది. బట్ ఇది డేట్ ఆఫ్ జాయినింగ్, ఎంప్లాయ్ నేమ్, డిపార్ట్మెంట్ అనేది ఫిట్ అవ్వలేదు. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఈ కాలమ్స్ని అడ్జస్ట్ చేయాలి. సో ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఎంప్లాయీ నేమ్ అనేది నాకు ఆటోమేటిక్గా ఫిట్ అవ్వాలంటే ఈ సి కాలంలో ఉంది కాబట్టి సి కాలం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ యారో సింబల్ వస్తుంది, 2 యారో సింబల్. సో అలా వచ్చినప్పుడు మీ మౌస్లో లెఫ్ట్ సైడ్ 2 క్లిక్స్ ఇవ్వాలి. సో చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయీ నేమ్ అనేది ఫిట్ అయిపోయింది. అండ్ డిపార్ట్మెంట్కి కూడా సేమ్ ఈ కాలంలోకి వెళ్ళి అలా కర్సర్ సింబల్ వచ్చినప్పుడు డబుల్ క్లిక్ ఇవ్వాలి, అడ్జస్ట్ అయిపోతుంది. బట్ మెయిన్ ట్రిక్ ఏంటంటే మీకు ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తాను. ఇక్కడ మనం ఇప్పుడు నార్మల్గా 1, 2, 3 కాలమ్స్ ఉంటే ఓకే, మాన్యువల్గా అడ్జస్ట్ చేయొచ్చు. బట్ హండ్రెడ్స్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు, హండ్రెడ్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే ప్రతి కాలంకి వెళ్ళి మనం ఇలా అడ్జస్ట్ చేస్తూ వెళ్ళిపోకుంటే లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది ఇక. సో అలా చాలా టైం తీసుకోవద్దంటే మనం అలా లాట్ ఆఫ్ డాటా ఉన్నప్పుడు ఎలా చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఇది సెలెక్ట్ బటన్ ఉన్నట్టు, ఇక్కడ మీకు యారో కనిపిస్తుందా, ఇది సెలెక్ట్ బటన్. దీనిపైన క్లిక్ చేస్తే చూడండి ఎంటైర్ షీట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఎంటైర్ షీట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఏదో ఒక కాలం దగ్గరికి వెళ్ళి ఇలా డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. సో మీకు ఇప్పుడు నార్మల్గా చూపిస్తాను. ఆల్రెడీ మనం అడ్జస్ట్ చేసినాం కాబట్టి మీకు కనబడట్లేదు. సో నేను క్లియర్గా చూపిస్తాను, 1 మినిట్. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ఉంది అండ్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఇది అనేది ఫిట్ అవ్వలేదు. 3 కాలమ్స్ అనేవి మనకి ఫిట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ యారో దగ్గరికి వెళ్ళేసి సెలెక్ట్ చేసేస్తే ఎంటైర్ షీట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో నేను పర్టికులర్గా ఇక్కడ ఏదో ఒక కాలం, సపోజ్ సి కాలంకి వెళ్ళేసాను అనుకుంది. ఇక్కడికి వెళ్ళి సేమ్ యారో సింబల్ వస్తుంది మనకి ఇందాక చెప్పిన లాగానే. సో ఆ యారో సింబల్ వచ్చిన వెంటనే మౌస్లో లెఫ్ట్ సైడ్ 2 డబుల్ క్లిక్స్ ఇచ్చేస్తే చూడండి ఎంటైర్ ఆల్ కాలమ్స్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. డేట్ ఆఫ్ జాయినింగ్ అడ్జస్ట్ అయిపోయింది, డిపార్ట్మెంట్, జెండర్ అండ్ ఎంప్లాయీ నేమ్ కూడా అడ్జస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ సీరియల్ నంబర్. సీరియల్ నంబర్ ఎలా ఎంటర్ చేస్తామనంటే ఇప్పుడు 100 నార్మల్గా 10 రోస్ ఉన్నాయనుకోండి, మీరు మాన్యువల్గా ఎంటర్ చేస్తారు కావచ్చు ఇక్కడ వరకు 10 అని. బట్ థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉన్నాయనుకోండి, ల్యాక్స్ ఆఫ్ రోస్ ఉన్నాయనుకోండి, సో ఆ మూమెంట్లో మీరు ప్రతిదీ సీరియల్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని టైప్ చేసుకుంటూ వెళ్ళాలంటే మీకు చాలా టైం తీసుకుంటుంది. సో ఏంటంటే ఫస్ట్ మీరు 1, 2 అని టైప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ మౌస్తోని 2ని సెలెక్ట్ చేసుకోవాలి, 1 and 2ని. సో దాని తర్వాత ఇక్కడ 2 కిందన ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక
డాట్ అనేది కనబడుతుంది. అక్కడ మీ కర్జర్ని ప్లేస్ చేయగానే ఇలా ప్లస్ సింబల్ కనబడుతుంది. సో ప్లస్ సింబల్ కనబడినప్పుడు మీరు డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా నంబర్ అనేది ఫిల్ అయిపోతుంది. సపోజ్ చూడండి ఇక్కడ 15, 16, 17, 19, 20 అనుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. సో నాకు 10 ఎంప్లాయీస్ కావాలనుకోండి. సో నేను 10 వరకు డ్రాగ్ చేసి వదిలేస్తే చూడండి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది 1 to 10. సో మీరు ప్రతిదీ మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం ఎంప్లాయీ నేమ్స్ టైప్ చేసుకుందాం. అవి సో ర్యాండమ్గా ఎంటర్ చేశాను. అండ్ మేల్స్ ఫీమేల్స్ కూడా వేయవచ్చు. అండ్ ఇంకా ట్రిక్కీ అంటే మీకు ఈజీ ఇలా ఎంటర్ చేయకుండా జెండర్ కూడా ఒకటేసారి మేల్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ సింగిల్ క్లిక్లో, ఫీమేల్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ సింగిల్ క్లిక్లో అయ్యేలా ఎంటర్ చేయొచ్చు. బట్ ఎందుకు ఎంటర్ ఇప్పుడు చెప్పట్లేదు అంటే మీకు అవన్నీ చెప్తే ఇప్పుడు కొద్దిగా కాంప్లికేట్ అయిపోద్ది. సో బేసిక్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఈ బేసిక్స్ అన్ని క్లియర్గా అర్థమైన తర్వాత మనం అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళామనుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో అందుకని అదంతా చెప్పట్లేదు, నేను మాన్యువల్గానే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ అందరూ మెయిల్సే ఉన్నారు కాబట్టి సో ఎం అని ఎంటర్ చేసి సేమ్ ఇలా డ్రాగ్ చేసేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్, మేనేజర్. ఇప్పుడు ఇక్కడ మనకు హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఆప్షన్ ఉందా క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్. సో పేస్ట్, కట్, కాపీ, ఫార్మాట్. సో పేస్ట్ అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనం ఈ డాటా ఇక్కడ ఉన్న డాటా అనేది నాకు సేమ్ డాటా ఇక్కడ కూడా ఈ సెల్స్లో కూడా కావాలి అనుకున్నప్పుడు ఈ ఎంటైర్ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ బటన్ ఉందా, ఇక్కడ కాపీ క్లిక్ చేసినా ఓకే, లేదంటే మీకు కీబోర్డ్లో కంట్రోల్-C ప్రెస్ చేసినా సెలెక్ట్ అయిపోయింది. చూడండి ఈ ఎంటైర్ సెల్స్ అనేది ఇలా హైలైట్ అయిపోయింది. సో ఇది కాపీ అయిపోయింది. ఇది కాపీ రాగానే ఇక్కడ పేస్ట్ సింబల్ హైలైట్ అయింది. ఇప్పటి వరకు హైలైట్ అవ్వలేదు. నువ్వు ఎప్పుడైతే కాపీ అని క్లిక్ చేసిన తర్వాతనే ఇక్కడ హైలైట్ అయింది. సో నీకు ఈ సెల్స్లో కావాలి. సో ఇక్కడ ఈ సెల్ పైన సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఉన్న డాటాని ఇక్కడ పేస్ట్ అయిపోయింది. అండ్ పేస్ట్కి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్-V. కీబోర్డ్లో కంట్రోల్-V ప్రెస్ చేసినా కూడా మీకు డైరెక్ట్ పేస్ట్ అయిపోతుంది అన్నట్టు ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో కట్ ఆప్షన్ గురించి చెప్పలేదు కదా మీకు. కట్ ఆప్షన్ ఏంటి అని అంటే కాపీ ఆప్షన్ అనేది ఇక్కడ ఉన్న డాటా నాకు ఇక్కడ సేమ్ కావాలన్నప్పుడు కాపీ ఆప్షన్ యూజ్ చేస్తాం. సో కట్ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే నాకు మిస్టేక్లీ డాటా అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. సో నాకు ఈ డాటా అనేది ఇక్కడ అవసరం లేదు, నాకు ఓన్లీ వేరే ఈ ప్లేస్లోనే కావాలి. సో అటువంటి ఈ ప్లేస్లో ఏం డాటా లేదనుకోండి, సపోజ్ నాకు ఇక్కడ ఉంది. సో నేను మిస్టేక్లీ ఇక్కడ ఎంటర్ చేశాను, నాకు ఇక్కడనే కావాలి డాటా అన్నప్పుడు మనం ఎంటైర్గా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్-X ప్రెస్ చేసినా సరిపోద్ది, లేదంటే డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసినా సరిపోద్ది. కట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ హైలైట్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఈ సెల్స్లో కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి పేస్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్ మొత్తం రిమూవ్స్ అయిపోయి ఇక్కడ పేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో అది కట్కి కాపీకి ఉన్న డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ సేమ్ మన డాటా ఎలా ఉందో అలా ఎంటర్ చేసేసుకుందాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ కావాలి. సో సపోజ్ డేట్ ఆఫ్ జాయినింగ్ 01 అండ్ మే కదా 05/2026. డాటా అంతా ఎంటర్ చేసిన తర్వాత దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈ డాటా అనేది కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా ఇలా క్లిక్ చేసుకుంటే డాటా మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికి బార్డర్స్ అనేది అప్లై చేయాలి. మీరు టేబుల్స్ అప్లై చేస్తేనేగా మీరు ఎంటర్ చేసిన డాటా అనేది కొద్దిగా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. సో ఇలా డాటా అనేది మౌస్తోని ఇక్కడ ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేసుకుంటే మీ డాటా అనేది ఇలా సెలెక్ట్ అయిపోతుంది. ఆర్ఎల్స్ లేదనుకుంటే ఎక్కడో ఒక దగ్గర ర్యాండమ్గా క్లిక్ చేసి మీరు ఎంటర్ చేసిన డాటా దగ్గర కీబోర్డ్లో కంట్రోల్-A ప్రెస్ చేసినా కూడా ఇలా ఎంటైర్ డాటా అనేది సెలెక్ట్ అయిపోతుంది.
సో నెక్స్ట్ ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫాంట్ అని ఉంది కదా, ఇక్కడ బార్డర్ సింబల్ ఉందా, ఇందులోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న డ్రాప్ డౌన్ యారో పైన క్లిక్ చేసి మనకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బాటమ్ బార్డర్ అంటే ఎలా వస్తుంది చూడండి, ఓన్లీ బాటమ్ మాత్రమే బార్డర్ వస్తుంది, మిగతా ఎక్కడ రాదు. అలాగే టాప్ బార్డర్ అంటే ఎలా వస్తుంది, టాప్లో వస్తుంది చూడండి. ఇందాక మనం బాటమ్ అప్లై చేసాం, ఇలా టాప్ అప్లై చేసాం. అలా ఇవి డిఫరెంట్ ఆప్షన్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్. అసలు బార్డర్స్ ఏం అవసరం లేదు. సో డాటా సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వెళ్ళి నో బార్డర్స్ పైన క్లిక్ చేసి చూడండి, బార్డర్స్ అనేది రిమూవ్ అయ్యాయి. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నువ్వు డ్రా చేయాలంటే డ్రా చేసుకోవచ్చు, ఎరేజ్ చేయాలంటే ఎరేజ్ చేసుకోవచ్చు. మోర్ బార్డర్స్ ఆప్షన్ కూడా నీకు ఇష్టం వచ్చినట్టు దీంట్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ ఇదంతా అడ్వాన్స్డ్ ఆప్షన్, మీకు ఫర్దర్గా వెళ్ళే కొద్దీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం ఇప్పుడు ఆల్ బార్డర్స్ అప్లై చేద్దాం ప్రతి టెక్స్ట్కి. సో ఇక్కడ ఆల్ బార్డర్స్ అనే ఆప్షన్ ఉంది, ఇందులోకి వెళ్ళి క్లిక్ చేసి చూడండి అన్నిటికీ బార్డర్స్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టెక్స్ట్ అనేది చూడండి, ఈ 1 అనేది ఈ సైడ్ వచ్చేసింది, ఈ నేమ్ అనేది ఈ సైడ్ వచ్చేసింది, ఈ డేట్ అనేది ఈ ఎండ్లోకి వచ్చేసింది. సో ఈ టెక్స్ట్ అనేది ప్రాపర్గా మిడిల్లో మనకు సెంటర్లో కావాలన్నప్పుడు సేమ్ ఆప్షన్, మొత్తం డాటాని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ ఆప్షన్ ఉంది. అలైన్మెంట్ ఆప్షన్లో ఇక్కడ డాట్స్ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ ఈ టాప్ అలైన్ పైన క్లిక్ చేస్తే టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్లో అడ్జస్ట్ అవుతుంది. అండ్ డౌన్ అలైన్మెంట్ పైన క్లిక్ చేస్తే డౌన్ సైడ్ లెఫ్ట్ సైడ్లో అలైన్మెంట్ అవుతుంది. ఇది మిడిల్ ఏంటంటే మిడిల్ అలైన్మెంట్. సో సెంటర్లో అలైన్మెంట్ అవుతుంది. రెండింటిని సెంటర్లో క్లిక్ చేస్తే చూడండి, ఫస్ట్ ఇలా ఉన్న డాటా సెంటర్లో క్లిక్ చేస్తే ఇలా అడ్జస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇలా రైట్ సైడ్ డాటా కావాలన్నా సేమ్ ఇలానే ఈ టూని క్లిక్ చేస్తే రైట్ సైడ్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో మనకు ప్రొఫెషనల్గా కనిపించాలంటే ఎప్పుడైనా మిడిల్లో చూస్ చేసుకుంటాం. సో కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని రెండు మిడిల్ అలైన్మెంట్స్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఈ డాటా అంతా మిడిల్లోకి అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ హెడ్డింగ్ అనేది మనకు బోర్డ్లో కనిపించాలి అండ్ సైజ్ కంపేర్ టు ఈ డాటా కన్నా ఇది హెడ్డింగ్స్ అనేది మనకు బోర్డ్లో కనిపించాలి, ప్లస్ సైజ్ అనేది ఇంక్రీజ్గా ఉండాలి. కాబట్టి ఈ మూమెంట్లో ఏం చేస్తామంటే ఓన్లీ పర్టికులర్ హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో ఇక్కడ బి ఆప్షన్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేస్తే ఆ డాటా అనేది బోల్డ్ అయిపోతుంది చూడండి, హైలైట్ అయిపోతుంది. అండ్ ఇలా అయినా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇలా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ బి ప్రెస్ చేస్తే హైలైట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ నాకు ఇది హైలైట్ అవ్వడం ఇష్టం లేదు, సో నార్మల్గానే ఉండాలని అనుకున్నప్పుడు సేమ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ బి ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది అన్నట్టు మొత్తం. ఆర్ఎల్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ క్లిక్ చేసినా కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఇది బోల్డ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇటాలిక్ ఆప్షన్, అంటే కొంచెం డిఫరెంట్గా టెక్స్ట్ అనేది స్టైలిష్గా కొద్దిగా బెండ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. చూడండి ఇప్పుడు ఇటాలిక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ అనేది దీనికి డిఫరెంట్ ఉంది. వద్దనుకుంటే సేమ్ మళ్ళీ ఇక్కడనే క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. అండ్ మనం బోల్డ్ చేసాం, ఇటాలిక్ చేసాం. నెక్స్ట్ ఈ అండర్లైన్ ఆప్షన్ ఏం లేదండి, మనం టెక్స్ట్ పైన ఏదైనా అండర్లైన్ కింద హైలైట్ అవ్వాలని అంటే దీనిపైన క్లిక్ చేస్తాం. చూడండి ఈ టెక్స్ట్ పైన కింద సీరియల్ నెంబర్ ప్రతి టెక్స్ట్కి అండర్లైన్ వచ్చింది. అండ్ మళ్ళీ సేమ్ మనకు వద్దనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది. డ్రాప్ డౌన్ ఏంటంటే డబుల్ అండర్లైన్ కూడా మనం ఇవ్వచ్చు. చూడండి దీనికి డబుల్ అండర్లైన్ అని వచ్చేసి మనకి బార్డర్స్ ఉండడం వల్ల కనబడట్లేదు, సో నేను బార్డర్స్ రిమూవ్ చేస్తాను. చూడండి ఇప్పుడు మీకు కనబడుతుంది కావచ్చు, డబుల్ అండర్లైన్ వచ్చేసింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ సేమ్ వద్దనుకుంటే ఇక్కడ క్లిక్ చేసేస్తే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే బార్డర్స్ అప్లై చేసేసాము, బోర్డ్లో చేసాము, ఇటాలిక్ చేసాము ఈ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది ఫాంట్ స్టైల్. మనకి హెడ్డింగ్లో ఉన్న ఫాంట్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉండాలంటే సేమ్ హోమ్ ట్యాబ్లో
ఇక్కడికి వెళ్ళి డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ స్టైల్లో ఇలా చేసుకోవచ్చు. చూడండి నేను ఇది ఏరియల్ బ్లాక్ అప్లై చేస్తే థిక్ అయిపోయింది. అండ్ యాప్టోస్ డిస్ప్లే డిఫరెంట్ మీకు కావాల్సిందన్నీ అప్లై చేయొచ్చు. నేను నార్మల్గా అయితే ఈ క్యాలిబ్రీ అనేది ఉంచుతున్నా బాడీ టెక్స్ట్ అనేది. సో నెక్స్ట్ ఇది టెక్స్ట్ సైజ్ అన్నట్టు. ఇప్పుడు మనకు నార్మల్గా ఈ టోటల్ టెక్స్ట్ అనేది 11 సైజ్లో ఉంది. సో మనం హెడ్డింగ్ కొద్దిగా పెద్దగా ఉండాలి కాబట్టి సో నేను ఎంటైర్ డాటాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి 14 కూడా పెట్టుకోవచ్చు. 14 పెట్టుకుంటే చూడండి మళ్ళీ టెక్స్ట్ అనేది ఇలా ఈ సెల్స్లో కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు, మొత్తం డిఫరెంట్గా అయిపోయింది. సో అప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్ మళ్ళీ మీకు ఇందాక చెప్పాను ఎంటైర్ షీట్ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక కాలం పైన డబుల్ క్లిక్ ఇస్తే ఇలా అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇది సేమ్ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అన్నట్టు. మనం ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మనకు కావాల్సిన సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాం. చూడండి నేను ఇలా వెళ్తున్న కొద్దీ శాంపుల్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ ఉన్న శాంపుల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇదేంటంటే నువ్వు పర్టికులర్ టెక్స్ట్ ఏదైనా ఇంక్రీజ్ చేయాలనుకుంటే మీకు డైరెక్ట్ డాటా సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ని క్లిక్ చేసినా కూడా చూడండి మనం ప్రెస్ చేసుకుంటూ పోతే ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఇది డిక్రీజ్ బటన్, డిక్రీజ్ అవుతూ పోతుంది. అండ్ నెక్స్ట్ మీకు తెలియదు ఏంటంటే ఇక్కడ ఓన్లీ సమ్ 14 తర్వాత 16, 18 ఉన్నాయి. సో మీరు 18 ఫిట్ అవ్వట్లేదు, 16 ఫిట్ అవ్వట్లేదు, 17 ఫిట్ అవుతుంది అనుకుంటున్నారు. సో ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు 17 అని. ఇలా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 17 వచ్చేసింది, బట్ మనకి ఇక్కడ 14 ఓకే కాబట్టి 14 సెట్ చేసేసి. అండ్ మనకి ఫాంట్ ఆప్షన్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, వీటి గురించి నేను చెప్తాను. నెక్స్ట్ దీనికి కలరింగ్ ఇస్తే కొద్దిగా ప్రొఫెషనల్గా కనిపించడానికి కలరింగ్ ఇస్తాం. సో టాప్ హెడ్డింగ్ అనేది డిఫరెంట్ కలర్ ఉండాలి. సో ఈ హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎల్లో ఉంది, ఎల్లో పైన క్లిక్ చేస్తే ఎల్లో అనేది అప్లై అయిపోద్ది. అండ్ నాకు ఎల్లో అవసరం లేదు, డిఫరెంట్ కలర్ కావాలంటే ఇక్కడ యారో బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇలా డిఫరెంట్ కలర్స్ అనేది మీకు యాడ్ అయిపోతుంది. సో బ్లూ కానీ గ్రీన్ కానీ ఎవ్రీ కలర్ మీరు ఏ కలర్ పైన వెళ్తే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను సపోజ్ గ్రీన్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది నార్మల్గా ఇలా ఉండాలన్నా ఇలా ఉండొచ్చు, బట్ జనరల్గా మనం ఈ థిక్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే కొద్దిగా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది లైట్ కలర్స్. థిక్ కలర్స్ అంటే మరీ టెక్స్ట్ అనేది వాళ్ళకి కనబడదు ప్రజెంటేషన్ చేసేటప్పుడు. సో లైట్ కలర్స్ అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ దీనికి కూడా కావాలనుకుంటే కలరింగ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నార్మల్గా ఇలా ఉంచినా సరిపోతుంది. చూడండి నేను నార్మల్గా కలరింగ్ అనేది యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది టెక్స్ట్ కలర్. సో మనకి ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది మొత్తం బ్లాక్ కలర్లో ఉంది కదా, సో మనం దీన్ని టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు రెడ్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇదంతా రెడ్గా మారింది. అండ్ నాకు రెడ్ కలర్ అవసరం లేదు, వేరే కలర్ కావాలనుకుంటే కూడా ఇందులోకి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు. చూడండి ఎల్లో పైన క్లిక్ చేస్తే ఎల్లో యాడ్ అయింది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం బ్లాకే యూజ్ చేస్తాం కాబట్టి సో బ్లాక్ పైన క్లిక్ చేసుకోండి అయిపోతుంది. ఇది ఆరెల్స్ లేదంటే మీకు ఇక్కడ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఆటోమేటిక్ పైన క్లిక్ చేసిన బ్లాక్ తీసుకుంటున్నాను. సో ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో మొత్తం ప్రతి ఒక్క ఆప్షన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలైన్మెంట్లో కూడా అయిపోయింది. అండ్ అలైన్మెంట్లో ఏంటంటే ఇది ఓరియంటేషన్ అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఈ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే సపోజ్ మన టెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉంది, సో దీన్ని యాంటీ క్లాక్ వైజ్ చేయాలని అనుకున్నాం అనుకోండి, యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు కౌంటర్ క్లాక్ వైజ్ క్లిక్ చేస్తే చూడండి ఇలా మారుతుంది. అండ్ నెక్స్ట్ యాంగిల్ క్లాక్ వైజ్ ఆరెల్స్ వర్టికల్ టెక్స్ట్ వర్టికల్గా మారుతుంది. హారిజాంటల్గా ఉన్న టెక్స్ట్ అనేది వర్టికల్గా అయిపోయింది, రొటేట్ అయిపోతుంది, టెక్స్ట్ డౌన్ అయిపోతుంది. ఇలా మనకు కావాల్సినట్టు అలైన్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఫార్మెట్ పెయింటర్, ఈ ఫార్మెట్ పెయింటర్ ఏంటంటే సింపుల్గా
నువ్వు ఇక్కడ ఫార్మాటింగ్ చేసావు అంటే లైక్ ఇప్పుడు ఇది నార్మల్గా ఉన్న టెక్స్ట్కి బోల్డ్ అప్లై చేసావు, ఇటాలిక్ అప్లై చేసావు, సైజ్ ఇంక్రీజ్ చేసావు అండ్ నెక్స్ట్ కలరింగ్ కూడా యాడ్ చేసావు. సో నాకు సేమ్ ఇదే ఇక్కడ సాయి అనే ఉన్న అతనికి కూడా అప్లై చేయాలనుకుంటున్నాను, సేమ్ బోల్డ్ ఇటాలిక్ సేమ్ ఫార్మాట్. బట్ మళ్ళీ మనం ఇక్కడ వెళ్ళి బోల్డ్ క్లిక్ చేసి ఇటాలిక్ క్లిక్ చేసి కలర్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేయాలంటే లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది కదా. సో మనకు అంత టైం పట్టకుండా సింపుల్గా ఎలా చేయాలని అంటే ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ యూజ్ అవుతుంది. సో నువ్వు ఈ ఫార్మాట్ని ఇక్కడ సేమ్ రిపీట్ చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి ఈ ఫార్మాట్ ఉన్న దగ్గరికి వెళ్ళి ఫార్మాట్ పెయింటర్ పైన క్లిక్ చేస్తే చూడండి సెల్ హైలైట్ అయిపోతుంది అండ్ నీ మౌస్ కూడా బ్రష్ సింబల్ అనేది వస్తుంది నీ కర్సర్కి. సో ఇక్కడికి వెళ్ళి సాయి అనే సెల్ పైన క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఫార్మాట్ పెయింటర్ మొత్తం అంతా ఇక్కడ సాయి అనే క్యాండిడేట్కి అప్లై అయిపోయింది. సో ఇది ఫార్మాట్ యూస్. అండ్ నెక్స్ట్ ప్రతిసారి నువ్వు వెళ్ళి ఇలా ఫార్మాట్ పెయింటర్ పైన క్లిక్ చేసినప్పుడే హైలైట్ అవుతుంది ఇక్కడ అడ్మిన్కి ఇవ్వాలి అని అనుకున్నావు అనుకో, అంటే ప్రతిసారి వెళ్ళి క్లిక్ చేయాలా అంటే డైరెక్ట్ వన్స్ ఒక్కసారి క్లిక్ చేస్తే ప్రతి దానికి ఇలా మనకు కావాల్సిన దానికి అప్లై చేసుకోవచ్చా అంటే అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు సీరియల్ నెంబర్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సింగిల్ క్లిక్ ఇచ్చారు కదా, ఇప్పుడు డబుల్ క్లిక్ ఇవ్వాలి. డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి ఇది హైలైట్ అయిపోతుంది. సో ఈ ఆప్షన్ అనేది పోదు. సో మేనేజర్కి ఇచ్చినా కూడా మళ్ళీ చూడండి ఆ బ్రష్ సింబల్ అంతే హైలైట్ ఉంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ కావాలంటే ఇలా అక్కడ ట్యాప్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది అండ్ సింపుల్గా ఇప్పుడు ఈ ఆప్షన్ పోవాలంటే కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి బ్రష్ సింబల్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది అన్నమాట. ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ మర్జ్ సెంటర్ అనేది పెండింగ్ ఉంది. సో ఇది కూడా ఇప్పుడు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వ్రాప్ టెక్స్ట్ అంటే ఏమీ లేదు, ఇక్కడ ఏముందంటే సపోజ్ ర్యాండమ్గా నేను ఏదో ఒక టెక్స్ట్ ఇలా ఎంటర్ చేస్తున్నాను, ఇలా ఎంటర్ చేస్తున్నాను. సో దీనికి నువ్వు వెళ్ళి డబుల్ క్లిక్ ఇవ్వలేవు కదా. పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు ఇలా డబుల్ క్లిక్ ఇస్తే నీకు ఈ ఒక్క కాలమే ఇందులో ఫిట్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైనా ప్రింట్ ఇవ్వాలన్నా కూడా నీకు ఆ ప్రింట్ అనేది పూర్తిగా రాదు. సో ఈ మూమెంట్లో వ్రాప్ టెక్స్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు ఫార్ములా బార్లో మొత్తం కనిపిస్తుంది. ఈ వ్రాప్ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఏంటంటే చూడండి ఈ రో అనేది అడ్జస్ట్ అయిపోతుంది, రో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టెక్స్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఛాయాభిరాజ్ ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు, మనకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వ్రాప్ టెక్స్ట్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే మనకి యూజ్ అవుతుంది. మళ్ళీ వ్రాప్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి అదే ఆప్షన్ పైన క్లిక్ చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ వ్రాప్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే చూడండి మనకి ఇంత స్పేస్ ఆక్యుపై చేసే టెక్స్ట్ మనకు సింపుల్గా ఈ స్పేస్లోనే అడ్జస్ట్ అయిపోతుంది అన్నట్టు. వ్రాప్ టెక్స్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మర్జ్ సెంటర్. మర్జ్ సెంటర్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా రెండు కాలమ్స్ని మర్జ్ చేయాలనుకున్నాం అనుకోండి, సో దాన్ని మర్జ్ సెంటర్ అని అంటారు. సో ఇప్పుడు నేను చెప్తాను ఈజీగా 1 minute ఇదంతా రిమూవ్ చేసేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఉంది. నేను సో ఇది జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే ఇప్పుడు ఈ డేటా అంతా ఎంటర్ చేసావు. సో దీనికి ఒక హెడ్డింగ్ పెట్టాలి ఈ డేటా అన్నిటికీ. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ నీకు పైన సెల్ వదిలేసుకున్నావు కదా, సపోజ్ ఇది ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్. సో దీనికి ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ అనే హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నావు. ఆ మూమెంట్లో మర్జ్ సెంటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ కాలం నుంచి ఈ కాలం వరకు నీకు డేటా ఉంది, బి కాలం నుంచి ఎఫ్ కాలం వరకు. సో ఇలా సెలెక్ట్ చేసుకొని మర్జ్ సెంటర్ పైన క్లిక్ చేస్తే ఇది మర్జ్ అయిపోతుంది. సో నువ్వు ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ అని ఎంటర్ చేసుకుంటావు, ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ అని ఎంటర్ చేసుకుంటావు. సో
ఇది ఇలా హెడ్డింగ్గా ఉండిపోద్ది. సేమ్ మీరు మళ్ళీ బోల్డ్ అప్లై చేసి ఇటాలిక్ అప్లై చేసి డిఫరెంట్ స్టైల్ చేంజ్ చేసుకొని దీన్ని కొంచెం 20లోకి ఇంక్రీజ్ చేసుకుంటాం అండ్ కలర్ కూడా చేసేస్తాం. ఇలా చేసి మళ్ళీ బార్డర్ అప్లై చేస్తే దీనికి మర్జ్ సెంటర్ అనేది యూజ్ అవుతుంది. అంటే మనం ఒక టేబుల్ అనేది రెడీ చేసాం. ఈ టేబుల్లో డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ అనేవి ఉన్నాయి, ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. బట్ అవతల వాళ్ళకి ఇలా సీరియల్ నంబర్, ఎంప్లాయీ నేమ్, జెండర్, డిపార్ట్మెంట్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంటర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇది ఏ డాటానో అర్థం కాదు. సో మనం ఈ హెడ్డింగ్ అనేది ఎంటర్ చేసినప్పుడు ఈ మర్జ్ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇలా మర్జ్ చేసి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అని ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్దర్గా ముందు ముందు మన ఛానల్లో ఎక్సెల్ గురించి కంప్లీట్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఎవ్రీడే నేను ప్రతి వీకెండ్ మీకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే, మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడైనా అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ సింబల్ అనేది వస్తుంది. సో స్టే అప్డేటెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.